37th question. What is the role of what is the role of the endoplasmic reticulum as a framework? ఏందంట ఇదంటే ఏంది? ఒక అస్థిపంజరము లేదా ఫ్రేమ్వర్క్గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పాత్ర ఏమిటి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్, ఇట్ ప్రొవైడ్స్ ఏ సర్ఫేస్ ఫర్ బయోకెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. అంటే ఏంది మరి? దీని అర్థం ఏంది? మన శరీరానికి ఎముకల గూడు ఎలాగో, అంటే అస్థిపంజరం ఎలాగో కణానికి అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంది? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఒక నెట్వర్క్ లా పనిచేయడం జరుగుతుంది, ఫ్రేమ్వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కణానికి లోపలి నుండి సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రోటీన్లు మరియు లిపిడ్ల తయారీ వంటి రసాయన చర్యలు జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు మరియు లిపిడ్ల తయారీ వంటి రసాయన చర్యలు జరగడానికి కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటిది? ప్రొవైడ్స్ సర్ఫేస్ ఫర్ బయోకెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. నేమ్ ద కెమికల్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు స్టెయిన్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ సక్యులెంట్ plants like cactus to see vacuoles. సక్యులెంట్ అంటే పీల్చడం, ఓకేనా? సో కాక్టస్ వంటి సక్యులెంట్ ప్లాంట్స్ అడ్డు కోతలలో రిక్తికలను చూడడం కోసము ఏ రకమైన కలర్ను ఉపయోగిస్తారు, ఏ రకమైన రంగును ఉపయోగిస్తారు, లేదా రసాయనం కూడా అనవచ్చు. ఆన్సర్, డైల్యూట్ సాఫ్రనిన్ సొల్యూషన్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎడారి మొక్కలైన కాక్టస్ కాండం కోసి చూసినప్పుడు వాటిలో ఉన్న వాక్యూల్స్ మనకు స్పష్టంగా అగుపించవు. దానికోసం ఏం చేస్తారు? సాఫ్రనిన్ అనే ఎరుపు రంగును కలపడం జరుగుతుంది. దీని ఫలితంగా వృక్ష కణజాలాలు మరియు రిక్తికా భాగాలు రంగును పీల్చుకొని మైక్రోస్కోప్లో బాగా మనకు సూక్ష్మంగా మనకు అది క్లియర్గా అగుపిస్తుంది. కాబట్టి ఏ సొల్యూషన్? డైల్యూట్ సాఫ్రనిన్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Who observed the Golgi complex in 1898? సో 1898లో ఇది మనము తెలుగు టెక్స్ట్ బుక్లో కనుక చూసినట్టయితే గాల్జీ అని ఉంటుంది, ఓకేనా? సో గోల్గి అనొచ్చు లేదా గాల్జీ, మనం ఎట్లయినా సరే. గాల్జీ సంక్లిష్టం, గాల్జీ కాంప్లెక్స్ అనేది ఏ విధంగా మనకు పనిచేస్తుంది? ఆన్సర్ ఏంటిదిరా? సో 39th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటిది? గాల్జీ సంక్లిష్టంను ఎవరు కనుగొన్నారు అనేది ఫస్ట్. ఓకే, ఎవరు కనుగొన్నారని ముందు ఎవరు కనుగొన్నారు? కెమిల్లో గాల్జీ అనే సైంటిస్ట్, కెమిల్లో గాల్జీ లేదా గాల్గి, సో గాల్జీ అనే గుర్తుపెట్టుకోండి. కెమిల్లో గాల్జీ అనే సైంటిస్టు కనుక్కోవడం జరిగింది, ఓకేనా? సో ఇవి మనకు షేప్స్ 2D అండ్ 3Dలో తీసుకున్నప్పుడు ఇట్లా కనబడతాయి.